గాయ్స్ అందరికీ హాయ్. ఎప్పుడైనా మీరు అడ్డకాయలు తినారా? రుచి మాత్రం అద్భుతం. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. మాకు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ సీజనల్గా దొరికే ఎక్కువ అడ్డకాయలను అయితే మాకు గిరిజన ప్రజలు చాలా ఎక్కువగా తినడం ఇష్టపడతారు. వాటిని అయితే కూర కూడా చేసుకోవచ్చు, అలానే కాల్చుకొని కూడా తింటారు. మాకు గిరిజనులు అయితే ఆచారంగా కానీ ఎక్కువగా అయితే ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇవి అడవిలో దొరికే మాకు ఒక అద్భుతమైన ఆచారమైన ఈ యొక్క పళ్ళు అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నాను కదా, కాల్చుకొని తింటే మాత్రం మీరు రుచి మాత్రం మంచి మస్తుగా అనిపిస్తుంది. సో ఎప్పుడైనా తినుంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీ విలేజెస్లో ఏ విధంగా కాల్చుకొని తింటారో కూడా కింద కామెంట్లో రాయండి. మాకు విలేజ్లో కాల్చుకొని తినకపోతే ఖచ్చితంగా కూర అయితే చేస్తారు. కూర చేయకపోతే ఖచ్చితంగా కాల్చుకొని అయితే తింటారు. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది గైస్. చూడండి, నేనైతే తింటూ ఉన్నాను, చాలా బాగుంటాయి అనమాట. సో మీరు ఎప్పుడైనా తినుంటే మాత్రం డెఫినెట్లీగా కామెంట్ చేయండి. తినుండకపోతే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ వీటిని తినడానికి ప్రయత్నించండి, ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు చివరి దశకు వచ్చేసాను, మరలా తీస్తున్నాము. వీటిని తీస్తున్నప్పుడు మాత్రం చక్కగా తీయకపోతే మన చేతి అనేది కాలిపోద్ది. సో అందుకని కాసేపు ఆగిన తర్వాత అయితే మనం కాల్చుకున్న తర్వాత తీసుకోవాలి. ఎందుకు అనుకుంటున్నారా? అదైతే వేడిగా ఉంటుంది కాబట్టి మనకైతే చేతి అనేది కాలిపోవడానికి జరుగుతుంది అనమాట. తీయడానికి రాకపోతే చూస్తున్నారు కదా, నాకైతే ఆల్రెడీ చేతి అనేది కాలిపోయింది. సో వీటిని తీస్తున్నప్పుడు అయితే ఒక టెక్నిక్ ఉపయోగించాలి. కాలుతో పట్టుకొని తీస్తే చాలా ఈజీగా వస్తుంది. కానీ నేను వీడియోలో సరిగ్గా కనిపించదనేసి నేనైతే ఇలా చేతులతో పట్టు తీయడం వల్ల నాకైతే చేతి కాలింది. వీడియో అనిపించదు, కామెంట్ చేయండి గైస్.